హైదరాబాద్ చందానగర్లోని ఖజానా జ్యువెలర్స్ లో కాల్పుల ఘటనపై పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. నిందితుల కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. 10 ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు చేపట్టారు. అయితే నిందితులు సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మీదుగా ముంబై వెళ్లినట్టు తెలుస్తోంది. పక్కా ప్లాన్ ప్రకారమే ఈ చోరీకి యత్నించినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. షాప్ ఓపెన్ చేసే సమయం కోసం నిందితులు బయట వేచి చూసినట్లు పోలీసులు భావిస్తున్నారు. ఖజానా జ్యువెలరీ షాప్తో దోపిడీకి యత్నించే సమయంలో నిందితులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఒక వ్యక్తి గాయపడగా అతన్ని ఆసుపత్రికి తరలించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు 10 ప్రత్యేక బృందాలతో దుండగులను గాలిస్తున్నారు. నిన్న రాత్రి కేపీహెచ్పీ వృద్ధ దంపతుల ఇంట్లో చోరీ చేసిన నిందితులే ఖజానా జ్యువెలర్స్ లో దోపిడీకి పాల్పడినట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. ఖజానా జ్యువెలర్స్ సీసీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఖజానా జ్యువెలర్స్ లోని సిబ్బందిని గన్తో బెదిరించి లాకర్ తాళాలు ఇవ్వాల్సిందిగా దుండగులు అడిగారు. సిబ్బంది లాకర్ కి ఇవ్వకపోవడంతో గన్తో వారిని దుండగులు బెదిరించారు. అసిస్టెంట్ మేనేజర్ పై కాల్పులు జరిపిన ముఠా లోపలకు వెళ్లి బంగారు ఆభరణాలకు సంబంధించిన స్టాల్స్ పగలగొట్టింది. దీంతో భయంతో వెంటనే పోలీసులకు ఖజానా జ్యువెలర్స్ సిబ్బంది ఫోన్ చేశారు. ఇక మరింత అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి కిరణ్ సిద్ధంగా ఉన్నారు. కిరణ్, బలరాం, చంద్రనగర్ లోని జ్యువెలరీ షాపుల్లో అటు రాబరీ చేసేందుకు కాల్పులకు యత్నించిన దుండగులకు సంబంధించి కూడా దర్యాప్తు ముమ్మరం సాగుతున్నట్టుగా చెప్పుకోవాల్సి ఉంటుంది. ఇక 6 నిందితులను పట్టుకునేందుకు ఇప్పటికే సైబరాబాద్ పోలీసులు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. సంగారెడ్డి, జహీరాబాద్ తో పాటు వికారాబాద్ పారిపోయినట్టుగా ఇప్పటికే పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ ఘటనకు సంబంధించి 5 గన్తో లోపలికి ప్రవేశించిన దృశ్యాలతో పాటు మరొక వ్యక్తి కూడా బయట వీళ్ళకి కాపలా కాస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇక వీరంతా కూడా ఇటు జ్యువెలరీ షాప్ లో అటు దోపిడీకి యత్నించే క్రమంలో కూడా కాల్పులకు తెగబడ్డారు. ఈ ఘటనకు సంబంధించి కూడా ఇప్పటికే పోలీసులు కొంత కీలక సమాచారం రాబట్టే ప్రయత్నం కూడా చేసింది. తర్వాత ఈ ఘటనకు సంబంధించి ఎగ్జాక్ట్ గా 10:45 మధ్యలో కూడా ఈ ఘటన చోటు చేసుకుంది. 10 గంటల 30 నిమిషాల నుంచి 10 గంటల 45 నిమిషాల మధ్యలో సుమారుగా 15 నిమిషాల పాటు ఈ ఘటన చోటు చేసుకున్నట్టుగా మనకైతే సమాచారం. తర్వాత వెంటనే అక్కడి నుంచి కూడా 3 బైకుల గుండా కూడా ఈ దుండగులు పరాయినట్టుగా ప్రస్తుతానికైతే పోలీసులు కొంత కీలక సమాచారం రాబట్టారు. ఇక 10 గంటల 30 నిమిషాల ప్రాంతంలో ఇటు వెపన్ తో 5 దుండగులు లోపలికి వెళ్తున్న సీసీటీవీ ఫుటేజ్ తోటి ఆ తర్వాత 10 నిమిషాల తర్వాత కూడా తిరిగి బయటకు వస్తున్న ఆ తర్వాత కూడా లోపలికి వెళ్లే క్రమంలో సిబ్బందిని బెదిరించి అక్కడ ఉన్న వెండి వసూలు కూడా అందిన కాడికి వాళ్ళు దోచుకున్నట్టుగా తెలుస్తుంది. ఇక లాకర్ తాళం అడిగిన నేపథ్యంలో ఇటు మేనేజర్ వద్ద లాక్ లేకపోవడంతో కూడా 2 రౌండ్ల కాల్పులు జరిపి ఆ తర్వాత మేనేజర్ కాళ్ళ మీద కూడా కాలు జరపడంతో ఓ వ్యక్తికి తీవ్ర గాయాలు బుల్లెట్ దిగినట్టుగా మనకైతే సమాచారం ఉంది. ఇక ఆ ఘటన తర్వాత కూడా సిబ్బంది మీద విచక్షణ రహితంగా దాడి చేసిన ఎంటైర్ గా సుమారుగా 15 నిమిషాల పాటు దోపిడీ చేసేందుకు ప్రయత్నం చేయడం, కాల్పులు తెగబడ్డ తర్వాత బ్యాంకు జ్యువెలరీ సంబంధించిన లాకర్ సంబంధించిన తాళాలు లేకపోవడంతో కూడా అక్కడ నుంచి వెళ్తున్నట్టు తెలుసు. ప్రస్తుతానికైతే పోలీసులు కొంత కీలక సమాచారాన్ని రాబట్టే ప్రయత్నం చేస్తుంది. ఇక ఆ క్రమంలో ఎక్కడైతే దోపిడీకి యత్నించిన క్రమంలో దోపిడీ ముఠా లోపలికి వచ్చి కాల్పులు జరిగిన క్రమంలో సుమారుగా 30 మందికి పైగా సిబ్బందిని అప్పటికే షాప్ తెరిచి అందుకు సంబంధించి కూడా కొంత బంగారం లెక్కలు చూసుకునే ప్రయత్నం కూడా చేస్తున్నారు. స్టాఫ్ అంతా కూడా మాట్లాడుకున్న క్రమంలో ఆలాప్ సడన్ గా ఈ 5 నిందితులు లోపలికి ప్రవేశించి అటు వెపన్ తో కూడా కాల్పులు జరిపే ప్రయత్నం చేస్తున్నట్టుగా కొంత కీలక సమాచారం రాబట్టే ప్రయత్నం చేశారు. ఆ తర్వాత అక్కడ దోపిడీ క్రమంలో కూడా లాకర్ తాళాలు లభించకపోవడంతో స్టాల్స్ లో ఉన్నవి అంతే లాకర్లో కొన్ని అక్కడ పేర్చి ఉన్న వాటికి సంబంధించిన వెండి కోటింగ్ సంబంధించిన నగలను కూడా అక్కడి నుంచి భారీగా ఎత్తుకుపోయినట్టు తెలుస్తుంది. కాబట్టి ప్రస్తుతానికైతే వీరు వివిధ మార్గాలలో ఒకవైపు కొంతమంది సంగారెడ్డి మీదుగా జహీరాబాద్ వెళ్లినట్టుగా చెప్తున్నారు. మరికొంతమంది వికారాబాద్ నుంచి కూడా కొంతమంది ముగ్గురు ఘటన జరిగిన తర్వాత 3 ప్రదేశాలకు సంబంధించి కూడా 3 బైక్లలో ఒక్కొక్కరు 2 బైక్లలో ఉపయోగించి కూడా వాళ్ళంతా అక్కడ నుంచి పారైనట్టుగా కొంత కీలక సమాచారం రాబట్టే ప్రయత్నం చేశారు. కాబట్టి ఈ ఘటనకు సంబంధించి ఇప్పటికే సైబరాబాద్ పోలీసులు చాలా కీలకంగా ఆపరేషన్ చేస్తున్నారు. 10 టీమ్స్ తో కూడా ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయడం జరిగింది. ఇక మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడుతో పాటు ఏపీ రాష్ట్రాలను కూడా ఇప్పటికే అక్కడి పోలీసులను అలర్ట్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక జిల్లా సరిహద్దుకు సంబంధించి కావచ్చు స్టేట్ చెక్ పోస్టులను కూడా ఇప్పటికే అలర్ట్ చేసిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. కాబట్టి పూర్తి స్థాయిలో ఈ ఘటనకు సంబంధించి పక్కా పథకం ప్రకారమే ఖజానా జ్యువెలరీలో రాబరీ చేసేందుకు ఈ దోపిడీ ముఠా ఎత్తించినట్టుగా అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మహారాష్ట్ర కానీ, బీహార్ కానీ, ఉత్తరప్రదేశ్ సంబంధించిన
గ్యాంగులుగా ప్రస్తుతానికైతే పోలీసులు అనుమానిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే నిన్న రాత్రి ఇటు కేపీహెచ్పీలో కూడా ఒక దోపిడీ ఘటన చోటు చేసుకున్న నేపథ్యంలో వారికి వీరికి ఏమైనా సంబంధం ఉందా, లేకపోతే వీరు వేరే గ్యాంగా? ఎందుకంటే ఖజానా జ్యువెలరీ ఓపెనింగ్ చేసిన 5 నిమిషాల వ్యవధిలో కూడా లోపలికి వెళ్లి వీళ్ళు దోపిడీ చేసేందుకు ప్లాన్ చేశారు. కాబట్టి పక్కాగా వీళ్ళు ఆ జ్యువెలరీలో దోపిడీ చేసేందుకు ఒక స్కెచ్ వేసి పథకం ప్రకారమే ఈ దోపిడీ చేసేందుకు కొంత ప్రయత్నించినట్టుగా ప్రస్తుతానికి పోలీసులు భావిస్తున్నారు. కాబట్టి అనేక కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. వీరు ఎటువైపు నుంచి వచ్చారు, ఆ తర్వాత ఇక్కడ నుంచి సంగారెడ్డి, జహీరాబాద్, వికారాబాద్ వంటి జాతీయ రహదారి మార్గం కూడా ప్రస్తుతానికైతే పోలీసులు క్షుణ్ణంగా గమనిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి ఈ కేసుకు సంబంధించి కూడా సైబరాబాద్ పోలీసులు ఛాలెంజింగ్ గా తీసుకున్నారు. కాబట్టి అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్టుగా చెప్పుకోవాల్సి ఉంటుంది. బలరాం, కిరణ్, అంటే సిబ్బంది ఏమైనా వెల్లడిస్తూ ఉన్నారా? ఈ దోపిడీ దొంగలు ఎంత మేర దోపిడీకి పాల్పడ్డారు? దీనికి సంబంధించి ఏమైనా ప్రాథమికంగా అంచనాకు వచ్చారా? ప్రస్తుతానికైతే ఒక్కసారి, ఎందుకంటే 10 గంటల 30 నిమిషాల ప్రాంతాల్లో జ్యువెలరీ షాప్ ని ఓపెన్ చేసిన తర్వాత కూడా అందులో సేల్స్ గర్ల్స్ కావచ్చు, ఎగ్జిక్యూటివ్స్ అంతా కూడా ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకున్నారు. ఆల్ ఆఫ్ సడన్ గా ఒక్కసారిగా లోపలికొచ్చి అటు వెపన్ తో బెదిరించే ప్రయత్నం చేశారు. పలుమార్లు కాల్పులు జరిపినట్టుగా తెలుస్తుంది. ఆ భయంతో కూడా అందరూ ఆ ర్యాకుల వెంటనే కింద దాచుకున్నట్టు తెలిసింది. ఆ 30 మంది సిబ్బంది కూడా ఈ దారి దోపిడీ చేసే క్రమంలో, దుండగులు లోపలికి వచ్చే క్రమంలో కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది. అందరినీ నేల మీద కూర్చోబెట్టే ప్రయత్నం చేశారు. బెదిరింపులకు పాల్పడ్డట్టుగా సిబ్బంది చెప్పినట్టు తెలుస్తుంది. కాబట్టి కేవలం ఒక జ్యువెలరీకి సంబంధించిన భారీగా నగలు దాచిపెట్టి ఎక్కడైతే ఉంటుందో దానికి సంబంధించిన లాకర్ తాళాలు లేకపోవడంతో కూడా పెద్ద మొత్తంలో చోరీకి పాల్పడినది. కానీ అక్కడ లాకర్ సంబంధించిన తాళాలు లభించకపోవడంతో ర్యాక్ లో ఉన్న వివిధ సంబంధించిన ఇటు వెండి వస్తువులను కూడా ప్రస్తుతానికైతే ఈ దుండగులు అపహరించినట్టు తెలుస్తుంది. కాబట్టి ప్రస్తుతానికైతే చాలా కీలక సమాచారం రాబట్టే ప్రయత్నం చేస్తున్నారు. దోపిడీ జరిగిన క్రమంలో ఏం జరిగింది, ఏంటి, ఆ 15 నిమిషాల వ్యవధిలో ఏం జరిగిందని కూడా పోలీసులు అక్కడ సిబ్బంది నుంచి స్టేట్మెంట్ రికార్డ్ చేసుకుని తెలుస్తుంది. చాలా భయాందోళనకు గురైనట్టుగా చాలా మంది సిబ్బంది చెప్పి ప్రయత్నం చేశారు. కానీ చాకచక్యంగా చాలా మంది అందులో వారిని ప్రతిఘటించే ప్రయత్నం కూడా చేసినట్టు తెలుసు. అందులో భాగంగానే పోలీసులకి సమాచారం వెంటనే ఆ విషయాన్ని పసిగట్టి అక్కడి నుంచి కూడా పరైనట్టుగా స్థానికంగా అందులో సిబ్బంది, ప్రత్యక్షంగా ఉన్న సిబ్బంది కొంతమంది చెప్పినట్టు తెలుస్తుంది. కాబట్టి ప్రస్తుతానికైతే 30 మంది సంబంధించిన స్టేట్మెంట్ రికార్డు చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఆ ఘటనకు సంబంధించి కూడా చాలా భయపడ్డాము, ఒక్కసారిగా ఆందోళనకు గురైనట్టు కూడా చాలా మంది సిబ్బంది ఇటు ఆ చందనగర్ పోలీసులకి స్టేట్మెంట్ రూపంలో ఇచ్చినట్టుగా తెలుస్తుంది. థ్యాంక్ యూ కిరణ్.